ఇక్కడ దేశం నీకేమిచ్చింది అనేది చూడొద్దు, దేశానికి నువ్వేమిచ్చినవి అనేది చూడమన్నారు పెద్దలు. కానీ ఇక్కడ దైవం నీకేమిచ్చాడంటే సకలం సర్వం ఇచ్చాడు. ఒక చట్టం చేయడానికంటే ముందు ఈ భూమి ఆకాశాలను సృష్టించి ఈ లోకాన్ని మానవుడికి నివాసయోగ్యంగా గాలి ఎంత ఉండాలి, వర్షం ఎంత ఉండాలి, పగలు ఎంత ఉండాలి, రాత్రి ఎంత ఉండాలి, అన్నీ కూడా నీ శరీరంలో భాగాలు, నీ శరీరంలో ఉష్ణోగ్రతలు, నీ శరీరంలో నీరు ఎంత ఉండాలి, బ్లడ్ ఎంత ఉండాలి, నీ శరీరంలో మాంసం ఎంత ఉండాలి, గుండె సైజు ఎంత ఉండాలి, అట్లా కాళ్ళు చేతులు ఇవన్నీ నీ కూడా బ్యాలెన్స్ చేశాడు. సకలం ఇచ్చి సర్వ అనుగ్రహాలు ఇచ్చి ఉండే వాతావరణాన్ని సెట్ చేసి ఆయన నీకు శిక్ష బహుమానాలు, నీకు శిక్ష కావాలా బహుమానం కావాలా, అది రెండిట్లో ఏదన్నా ఒకటి తీసుకొని రాని మన భూమి మీదకి పంపించాడు. నాకు శిక్ష లేదు, నాకు బహుమానం లేదు, నాకు నేనే మొనగాన్ని, నాకు నేనే రాజుని, నేను ఎవరి మాట ఎన్నో దేవుడి మాట కూడా ఎన్నో అని అంటే కుదరదు. అక్కడ కొన్నాళ్ళ వరకే అలాగ నీకు స్వేచ్ఛ ఉంది. మరణం దాకా నువ్వు అలాగ ఉండగలుగుతావు. మరణం తర్వాత నేను మరణించను, నాకు సావు రాదు, నన్ను దైవదూత తీసుకుబాలేదు అని అంటే కుదరతాడా? నిన్ను దైవదూత వచ్చి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, నీ మీద నియమించబడిన దైవదూత నువ్వు తినే ఆహారం, నువ్వు పీల్చే గాలి, నువ్వు ఉండే క్షణం ఆయుష్ టైం అయిపోయిన తర్వాత ఒక్క క్షణం కూడా, ఒక్క సెకండ్ కూడా ఇక్కడ ఉంచదు, నిన్ను దైవం దగ్గరికి పట్టుకెళ్ళింది. ఇది కళ్ళు తెరిపించే విషయాలు ఇవి.